నమస్కారం డి-న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మొదలు. స్వస్థలంలో ఓటు వేసిన సీఎం జగన్. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు వీఐపీలు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని వ్యాఖ్య. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల, బాకరాపురం 138వ పోలింగ్ బూత్లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ లైన్లో నిలుచున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు ఆయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి, చిన్నారులు, అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ గ్రీన్ పోలింగ్ కేంద్రంలో పలువురు వీఐపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీఐపీల కోసం ఏర్పాటైన ఈ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ముందు జాగ్రత్తగా ఈ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా ఇదే కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రముఖులకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come vote, and we'll provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల. యాజ్ ఐ సెడ్ 6 places ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్, అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ there is no major injury to anybody. తల మీద పగలగొట్టారు, మొహం మీద కూడా ఘాట్లు పడి మొత్తం లోపల. Yes, I have seen that thing. I am in touch with the collector. We'll take care of those people, but this is not a serious injury. Sir, పోలింగ్ స్టేషన్లో కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కలర్స్ షర్టు అవన్నీ కూడా వేసుకొస్తున్నారు. అసలు ఎలాంటి అంటే కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్, నేను ఏ కలర్ వేస్తాను, దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాం. సో am I affecting anybody? No. కలర్ హైకోర్టు ఆర్డర్ ఉంది దీనిపైన. కలర్ కెన్ బి, వీ కెనాట్ రెస్ట్రిక్ట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్. సో దిస్ ఇష్యూ డస్ నాట్ అరైజ్. ఈవీఎం సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు మంచి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను.
వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గుణదల జియో బైబిల్ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7:05 కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అవినాష్ ఆయనకు కేటాయించిన పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత అవినాష్ విలేకరులకు తాను ఓటు వేసినట్లు సిరా గుర్తులు చూపించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మీ అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీరావుతో పాటు ఆయన సతీమణి పి ప్రశాంతి విజయవాడ మధ్య నియోజకవర్గంలో రైల్వే ఫంక్షన్ హాల్లోనే ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. In NTR district, polling is going on very smoothly. All 1792 polling stations commenced. There is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir. And there is no law and order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock, we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So
There is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted, but we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. రెండు పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు. ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్ చేశాము. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. కొద్దిగా బిగ్ క్యూ లైన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. దట్ మే బి ద రీజన్. అయినప్పటికి కూడా 9 o'clock మనకి ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాము. రూరల్ అర్బన్ ఏరియాలో 78 నుండి 80 అనుకుంటున్నాము. రూరల్ ఏరియాలో 88 నుండి 90 అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం కాజాలోని పోలింగ్ బూత్లో సామాన్య ఓటర్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఓటు చాలా విలువైందని సజ్జల అన్నారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బార్లు తీరడం చాలా ఆనందం కలిగిస్తుందని తెలిపారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బాగుంది. పొద్దున్నే ఇంత ఫస్ట్ అవర్లోని ఇంత టర్న్అవుట్ ఇంతమంది రావడం అనేది శుభసూచకం. అంటే ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టుంది. ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి పాలకులు కావాలి, ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్నే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వాలని ఆకాంక్ష. అంటే ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయి సార్? ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్ష పోయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాం. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టు అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.
రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు యువత, వృద్ధులు తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కూటమి రాజకీయ నాయకులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కు కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుండే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటుకు, శాసనసభకు జరిగే ఎన్నికలకు ఎండను, సమయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఓటుపై చైతన్యం బాగా పెరిగిందన్నారు. ఓటు వేసేందుకు అతిగా సమయం పట్టినా క్యూ లైన్లో వేచి ఉండి ఓటు వేస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. మునిపెన్నడూ లేని విధంగా పోలింగ్ సరళి రాష్ట్రంలో నెలకొందని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రజలు ఎన్నికల బూతులకు క్యూ కడుతున్నారని అన్నారు. ఈసారి 80% పైగా ఓటింగ్ శాతం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యమును రక్షించాలని ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. పౌరులు సరైన నిర్ణయం ఇప్పటికే తీసుకుని ఉంటారని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బు పంపిణీ నిర్వహించారని ఆరోపించారు.
శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎండని సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక ఓటు హక్కు, వారికి కలిగినటువంటి హక్కుని, ఓటు హక్కుని సద్వినియోగపరుచుకున్నారు. సద్వినియోగపరచుకోవడమే కాదు, వారందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఆలోచన, వారు అనుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండార్స్ చేస్తూ వారు ఓటు వేసినట్టుగా. మరీ ముఖ్యంగా మహిళలు ఒక ఓటు వేయడానికి సుమారుగా రమారమి 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం పట్టినప్పటికీ కూడా అందరూ కూడా, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, యువకులు కానీ, కొత్తగా ఓటు వచ్చినటువంటి దాదాపుగా 6,000 మంది కొంత పై చిల్లరగా కొంత ఓటు వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. వారందరూ కూడా క్యూ లైన్లో నుంచుని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, వారు అనుకున్నటువంటి, వారికి తోడుగా ప్రభుత్వం ఉంటుందని, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని వారు అనుకున్నట్టుగా మనకి స్పష్టంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ, పోలింగ్ శాతం కానీ మనకు అర్థమవుతోంది. కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వినియోగించుకుని మనకి ఏ ప్రభుత్వము వస్తే మన కష్టాలు తీరుతాయి, ఏ ప్రభుత్వం వస్తే మనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, మనం చదువుకోవాలన్నా, అలాగే ఆరోగ్యం గురించి, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నిటికీ ఏ ప్రభుత్వం ఉపయోగపడుతుందో ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలనే ఉద్దేశంతో లైన్లో నుంచుని, క్యూ లైన్లో నుంచుని కొత్త ఓటర్లు కానీ, మహిళలు కానీ అందరూ సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి సందర్భంలో ఎన్నికల ఏర్పాట్లు అంతా బాగున్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ముందస్తుగా రాజకీయ పార్టీలతో, అన్ని రాజకీయ పార్టీలతో ప్రతి విషయము కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ దగ్గర వీక్లీ వన్స్ ఒక మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లో మేము ఇచ్చినటువంటి సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, శాంతి భద్రతల సమస్య లేదు. అధికార యంత్రం అంతా కూడా చాలా బాగా చక్కగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. అలాగే ప్రజలందరూ కూడా సమయాన్ని వెచ్చించి ఒక ఓటు వేయడానికి 3 గంటలు క్యూ లైన్లో ఉండి ఎండని సైతం లెక్క చేయకుండా ఓటు వేశారంటే దాన్ని బట్టి మనం ఒక పాజిటివ్ సైన్ అనేది మాకు కనబడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 37వ డివిజన్ కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా, చక్కగా, హాయిగా, ఎంత ఎండ ఉన్నా సరే చిరునవ్వుతో వచ్చి అందరూ కూడా ఓటు వేసి వెళ్తున్నారు. ఇక్కడ సదుపాయాలన్నీ కూడా చాలా చక్కగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అందరికీ వాటర్ ఇవ్వడం కానీ, మధ్య మధ్యలో వాళ్ళు అలసిపోకుండా టీలు అవి సర్వ్ చేయడం కానీ అన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ప్రజలకి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా టెంట్లు వేసి వాటర్ సప్లై చేస్తా అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా పోలింగ్ జరిగేటట్టుగా చూసుకుంటున్నాము. మా ఈ డివిజన్లో అత్యధిక మెజారిటీ తోటి శ్రీనందన్ వస్తారని చెప్పి, అలాగే నానిగారు కూడా వస్తారని చెప్పి కోరుకుంటున్నాం. గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్లోని పోలింగ్ బూత్ 64లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డిని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. వారి భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నాం. జగన్ అందించిన సంక్షేమాలను అందుకున్న వారిలో మహిళలే అధికం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవారిని పట్టించుకునే ప్రభుత్వం. పేదవారికి ఇల్లు కట్టించి మెరుగైన ఆరోగ్యాన్నిచ్చిన జగన్ను దీవించడానికి పెద్ద ఎత్తున మహిళలు ఓటేసేందుకు తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటేస్తున్నారు. 3:30 గంటలకు గుడివాడలో 60% పోలింగ్ నమోదైంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం 7 గంటలకే బారులు తీరారు. వివిధ కారణాల వల్ల ఓటర్లు వారి వద్ద ఉన్న ఓటు స్లిప్తో పాటు పలువురు వారి యొక్క ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు చూపించి వారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. తూర్పు పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకు చేరుకుని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అధికారులు అనుమతించే వరకు ఓటర్లు బయట క్యూ మార్గాల్లో వేచి ఉన్నారు. ఇదే విధంగా కృష్ణలంకలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న 1-2 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక లోపం కారణంగా పనిచేయలేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన యువ ఓటర్లు, సీనియర్లు అసంతృప్తి చెందారు. Good morning everyone. Today I have given my vote. I am a responsible citizen. మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయండి. అందరూ వచ్చి ఓట్ చేయండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ కూల్. మన స్టేట్ని బాగా డెవలప్ చేసుకుందాము. మన గవర్నమెంట్ని మనమే ఎన్నుకుందాము. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఇవాళ ఓటేసి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఓటేసాను. సో నా గవర్నమెంట్ నేను చూస్ చేసుకునే ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అథారిటీస్ వర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డ్యూటీ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కంప్లీట్ అండ్ ఓట్ అవర్ నేషన్, ఓట్ అవర్ లీడర్స్ టు డెవలప్ అవర్ నేషన్. థ్యాంక్ యూ. ఓటు హక్కు చక్కగా వినియోగించుకున్నాం. అందరూ ఎవరికి వాళ్ళు కోఆపరేషన్ బాగా చేశారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఓటింగ్ వలన మనకి దేశానికి ప్రజలకి ఉపయోగపడే అభ్యర్థులు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ జనరేషన్కి బాగా హెల్ప్ చేసి జాబ్ లేని వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి ఈ 62 కూడా తీసేసి 60/58 చేసేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగావకాశాలు వస్తాయి. అందరూ యువకులు పెద్దవాళ్ళు కూడా అందరికీ మంచి జరిగేటట్టుగా చూడాలని చెప్పి మా కోరిక. వీల్ చైర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది.
అక్కడ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు 10 మంది వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర. కాబట్టి కొంచెం వీల్ చైర్స్ ఏర్పాటు చేయగలిగితే సంతోషంగా ఉండేది. ఓన్లీ వీల్ చైర్స్ లేక పెద్దవాళ్ళని లోపలికి తీసుకురాక, అదే వీల్ చైర్ ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది, 5 సెకండ్స్లో అయిపోతుంది లోపలికి కనుగెళ్తే. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. వాటర్ మాత్రం మధ్య మధ్యలో అక్కడక్కడ పెడితే బాగుండేది, వచ్చేవాళ్ళు తాగటానికి వీలుగా ఉండేటట్టుగా. వాటర్ ఒక్కటే, ఇంకేం అవసరం లేదు. పెద్దవాళ్ళు బాగానే కన్విన్స్ చేసి తీసుకుపోతున్నారు, ఓటేపేస్తున్నారు. బూతుల్లో కూడా అంతా బాగానే జరుగుతుంది, ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంత ప్రశాంతంగా ఎప్పుడు జరగల ఓటింగ్. నా సర్వీస్లో నేను ఆర్వో దగ్గర కూడా చేసా, కానీ పిఏగా అంత ప్రశాంతంగా ఎప్పుడు జరగల, అంత పీస్ఫుల్గా జరిగిపోతుంది ఓటింగ్. ఈ ఎన్నికల్లో ఇది నా 2వ ఓటు. అయితే ప్రజలందరూ ఇది నా 2వ ఓటు. అయితే అధికారులు చెప్పేదాన్ని బట్టి పోలింగ్ శాతం చాలా తక్కువ ఉంది. కాబట్టి కొత్తగా 4 లక్షల మంది ఓటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోవాలి. లైన్లో నుంచోవడం పెద్ద కష్టమేం కాదు. సినిమా హాల్లో లైన్లో నుంచి ఉంటాం, సో ఇక్కడ కూడా లైన్లో నుంచొని మీ ఓటు వినియోగించుకోవాలి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, డిఫికల్టీస్ ఏమీ లేవు, స్మూత్గా జరుగుతుంది ప్రాసెస్ అంతా. బేబీతో వచ్చాను కాబట్టి కొంచెం త్వరగా పంపించేశారు, అంతా బాగానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ సెక్యూర్. వెంటనే పంపించేశారండి, లోపల ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఏర్పాట్లు బాగా చేశారండి. ఎలక్షన్ ఏర్పాట్లు ఓటు వేయడానికి వచ్చే జనాలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, చక్క టెంట్లు వేశారు, కూర్చోడానికి కుర్చీలు. ఇట్లా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి లైన్లో వెయిటింగ్ లేకుండా వెంటనే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. అంతా బాగుంది. కానీ ముసలి ఎవరికి ఇబ్బంది లేదు, అంతా బాగానే స్పష్టంగా ఉంది. చాలా బాగుందండి. పోయినసారి కన్నా కూడా ఈసారి చాలా చక్కగా పెట్టారు. లైన్లు అవి కూడా చాలా బాగున్నాయండి. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా నిలబడి ఒక 10 నిమిషాలు అయింది, వేసేసి వచ్చేసాను. నా ఫస్ట్ ఓటు నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం తొందరగా కదిలితే లైను అంతా బాగానే ఉంటుంది. ఈ 2024లో జరుగుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు నా ఓటు హక్కును నేను విజయవంతం వినియోగించుకున్నాను. ఇక్కడ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా. ప్రతి ఒక్కరు కూడా తమ హక్కును, ఓటు హక్కును తమ ఇష్టమైనటువంటి పార్టీలకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేకుండా ఉపయోగించుకుంటారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు, చక్కగా పోలింగ్ బాగానే జరిగింది. వేసి వచ్చాము, ఏ మంచినీళ్ళు కూడా సప్లై చేశారు, తాగాము, కాస్త బాగా లైన్లో బాగానే వచ్చాము. నాయన అంతా బాగుంది, ఫ్రెష్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వేసినందుకు హక్కు వినియోగించుకుని ప్రతి ఒక్కరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీ నాయకులతో పాటు ఇండియా కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పోలింగ్ సరళితో పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే అభ్యర్థులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలమంచిలి సృజనా చౌదరి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు ఉదయాన్నే పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సరైన సదుపాయాలు లేవని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైందని, ఆలస్యమైన కేంద్రాలలో సమయం పొడిగించాలని అధికారులను కోరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ప్రశాంతంగా వారి ఓటు హక్కును నిర్ణయించుకుంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్ కమిషనర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టారు.
ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదని అన్నారు. మేము మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినాయన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి. అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్లా. ఇంకా ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ తమ తమ ఓటుని తమ హక్కుగా భావించి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పోలింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గంట ఈవీఎం ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా దానికి ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంతా సరి చేయడం జరిగింది. ఒక గంట లేట్ అయింది. వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. ఒక గంట లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ కూడా ఒక గంట పెంచే విధంగా చూడండి. ఆ ఒక బూత్ ఏదైతే బూత్ ఆగిందో ఆ బూత్ని ఒక గంట ఎక్కువ ఇచ్చేసేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బాగానే ఉంది. ఓటేసిన ఫస్ట్ టైం. కమర్షియల్గా కాకుండా జస్ట్ మీ ఓటు హక్కు తీసుకొని మీ వాళ్ళని మీరు ఎందుకు ఫ్యూచర్ కోసం ఆలోచించారు. త్వరగానే అయిపోయింది. ఫాస్ట్గానే. అరాకొర ఏర్పాట్లతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్నికల కమిషను ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో చేయలేకపోయింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి, అలాగే ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తుంది. టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్ ఆర్సీఎం స్కూల్లో మొదటి ఓటు నేను 8ంటికి వేయాల్సి వచ్చింది. 8 గంటల 5 నిమిషాలకి మొదటి ఓటు నేనే వేసాను. అంటే 1 గంట 5 నిమిషాల తర్వాత పోలింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి సాయంత్రం 1 గంట పెంచాల్సిందిగా మేము అధికారులను కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మరి గంట పెంచకపోతే మాత్రం ఇది మళ్ళీ రీపోలింగ్ చేయాల్సి వస్తుంది ఈ బూత్లో. అది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. 1 ఓటు వేసిన తర్వాత ఇంకొక ఓటు వేస్తానికి వెళ్తే ఆగిపోయింది. అంటే 8 గంటల 5 నిమిషాలకి మొదటి ఓటు వేసాం కాబట్టి 1 గంట ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఏ రూల్ ప్రకారం ఈ బూత్లో 198 బూత్లో పెంచాల్సిందే. బీపీ డౌన్ అయిపోతే ఎవరి బాధ్యులు? ఎలా కమిషనర్ గారు టీవీలో బాగానే చెబుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ అలాంటిది ఇక్కడ ఏం లేదు. అది సంగతి. ఎలక్షన్ కమిషనర్ గారు పేషెంట్లు ఉన్నారు లోపల. మా ఆవిడని లోపల నుంచి పెట్టొచ్చాను. నాకు మా ఆవిడకి ఎక్కడ ఓటు వచ్చింది, నాకు కేబీఆర్ కాలేజీకి వచ్చింది. పని నేను అక్కడికి వెళ్ళాలి, ఏమైనా ఇంట్లో చేర్చి పడిపోతే అది పేషెంట్లు ముందు అనౌన్స్ చేయాలి. కానిస్టేబుల్ లోపల ఉన్నాడు, మీరు బయటకు వెళ్ళిపోయి నుంచోండి అన్నాడు. అది సంగతి. మీ ఇష్టం, ఏం చేస్తారో మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఏ పార్టీ అయినా మనకు మంచి చేయాలి కదయ్యా. మేము అందుకే ఎంత కష్టపడి వచ్చాం. ఎవరో మాకు రూపాయి ఇచ్చింది లేదు. మేము కష్టపడి వచ్చి ఓటేసాం. ఏ పార్టీ అయినా మనకు మంచి చేయాలా. ఇప్పుడు చాంచేపు అసలు అదేంటో మిషన్ పాడైందని నుంచోబెట్టేశారు. అట్టాగే ఓపీ చేసుకొని నుంచున్నా. వేసాను. మరి అది ఏమీ లేదు. కూర్చోడానికి కూడా ఏం బల్ల కూడా లేదు. మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేదు అక్కడ. అలాగే వేసి వచ్చాం. కానీ మిషన్ పాడైపోయిందని నుంచోబెట్టారు. కూర్చోమ్మా అంటే అక్కడ బల్ల కూడా లేదండి. అసలు ఏం కూర్చుంటాము.
ఎలాగో తిప్పలు పడి వేసి వచ్చాము. మాకు ఎవరో రూపాయి ఇచ్చింది లేదు, మేము తీసుకోలేదు. న్యాయంగా ఓటేసి వచ్చాం అంతే. మేము దేనికి ఆశపడలా. ఒంట్లో బాగోపోయినా కానీ న్యాయంగా ఓటేసి వచ్చా. ఏలు ముద్ర సంతకం లేకుండా న్యాయంగా నేను ఓటేసి వచ్చా. నేను దేనికి ఆశపడకుండా అంతే. మనకి ఎవరు వచ్చినా న్యాయం చేయాలి. నేను వచ్చి గంట అవుతుందండి. నాకు పెద్ద ఆపరేషన్ అయింది, పంపించట్లేదు లోపల. పేషెంట్లు కూడా పంపించట్లేదు అసలు. ఎక్కడ నుంచి వచ్చారు మేడం? నేను ఇక్కడ చిట్నార్ నుంచి వచ్చాను. కోర్పాట్లో ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. ఏదండి ఒక టెంట్ లేదు, ఏం లేదు, మంచినీళ్ళు లేదు, ఇబ్బందులు పడుతున్నారు జనాలు అసలు. గమనిస్తారు. ఇక్కడ చిట్నగర్ ఆగిపోయారు. 7ంటికి వచ్చి ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి. ఏం సదుపాయం ఉంది ఇక్కడ? ఇందాక వచ్చి పావు గంట అవుతుంది. గంటకి పావు అడుగులందరూ పావు చేస్తాను, పని చేస్తాను అన్నారు. కనీసం టెంట్ వేసి దిక్కు కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ. 7ంటికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన రోజు సమయం రానే వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాశక్తిని చూపుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఉదయం 6:30 గంటలకే చేరుకున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత పనులతో పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి ప్రదర్శించారు. దీంతో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,18,87 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళా ఓటర్లు 2,10,58,615 మంది ఉన్నారు. ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల మొదలు. స్వస్థలంలో ఓటు వేసిన సీఎం జగన్. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు వీఐపీలు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని వ్యాఖ్య. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.